అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. మనందరికీ తెలుసు, జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ ఒక్కరోజే యోగా ప్రాక్టీస్ చేసి ఇతర రోజుల్లో దీన్ని వదిలేయకుండా ప్రతింటిలోనూ యోగా ఒక జీవన విధానం కావాలని నేను డాక్టర్ తేజస్విని మనోజ్ఞ గారు ఇద్దరం కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ స్వయంగా యోగా చేయిద్దామని మీ ఇంటికి వచ్చేసాం. మీ అందరికీ ఆయురారోగ్యాలు ఆనందం మంచిగా లభించాలని యోగ విద్యను సులభంగా మీరు ఇంట్లో ఆచరించడం కొరకు బయటికి వెళ్ళటానికి సమయం లేని వారికి కూడా ఈ యోగా ప్రాక్టీస్ని ఒక గంట సేపు మేము అందించబోతున్నాం. ఈ గంట సేపట్లో మేము సూక్ష్మ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, 3 రకాల ప్రాణాయామ విద్యలు, ఒక 7-8 యోగాసనాలు, ఇలా అన్నీ ఈ గంట సేపట్లో మేము చూపించబోతున్నాం. ఒక 21 రోజులు కంటిన్యూస్గా చేస్తే ఏదైనా ఒక అలవాటుగా మారుతుందని మన పెద్దల మాట. అందుచేత మీ అందరికీ యోగ విద్య ఒక జీవన విధానంలో భాగంగా అలవాటుగా మీరు సంవత్సరం పొడుగునా దీన్ని కొనసాగించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కాంక్షతో ఈ కార్యక్రమాన్ని అందరికీ అందించడం జరుగుతుంది. రాత్రంతా మనం పడుకున్నప్పుడు శరీరంలో అవయవాలు కండరాలన్నీ పట్టేస్తాయి. చంటిబిడ్డ చూడండి, నిద్రలేచిన తర్వాత ఒళ్ళంతా విరుచుకుంటాడు, కాళ్ళు చేతులు బాగా ఆడించి ఎలా వ్యాయామం చేస్తాడో మనము కూడా ఉదయం నిద్రలేచిన వెంటనే ఏ పనిలోకి వెళ్ళాలైనా పట్టేసిన అవయవాలన్నిటినీ తేలిగ్గా అన్ని సళ్ళొదిలేటట్టు చేసుకోవటానికి సూక్ష్మ వ్యాయామాలు చక్కగా ఉపయోగపడతాయి. అలాంటి సూక్ష్మ వ్యాయామాలు చేతుల దగ్గర నుంచి పాదాల వరకు అన్ని భాగాల్లో అవయవాలన్నిటినీ కాస్త రక్త ప్రసరణ బాగా జరిగేటట్లు, కండరాలు నరాలు సళ్ళొదిలేటట్లుగా చేసుకుంటే తర్వాత ఏ అభ్యాసం చేసినా శరీరం చక్కగా సహకరిస్తుంది. దాని కొరకు ముందు ఎవరైనా ఏది ప్రారంభించాలన్నా ముందు సూక్ష్మ వ్యాయామాలతో ఉదయం పూట ప్రారంభిస్తే రోజంతా ఫ్రెష్గా వారు యాక్టివ్గా అంటే చురుగ్గా ఉండటానికి ఈ వ్యాయామాలు చక్కగా సహకరిస్తాయి. అలాంటి వ్యాయామాల్లో ముందు మెడ వ్యాయామాలతో ప్రారంభిద్దాం. ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటప్పుడు మెడ ఎక్కువగా వంచటం వల్ల, చదువుకునేవారు కూడా మెడ ఎక్కువ వంచటం వల్ల మెడ నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి మెడ నొప్పులు రాకుండా ఉండాలన్నా, వచ్చిన వారికి చక్కగా తగ్గాలన్నా ఈ మెడ వ్యాయామాలు అలా చేయాలి. మెడ భాగాన్ని ముందుకి అటు వెనక్కి ఇట్లా 3-4 సార్లు చేసిన తర్వాత అర్ధచంద్రాకారంగా మెడని సైడ్ టు సైడ్ అంటారు దాన్ని, కుడివైపు నుంచి ఎడంవైపుకి, ఎడంవైపు నుంచి కుడివైపుకి అట్లా మెడ వ్యాయామం 3-4 సార్లు అభ్యాసం చేస్తాం. నిద్దట్లో మెడ పట్టేయటం కానీ, ఒక్కొక్కసారి ప్రయాణాలు ఎక్కువ గంటలు చేసినప్పుడు కూడా మెడ పట్టేయటం చేస్తుంది కదా, అలాంటివి లేకుండా పనిలో కూడా శ్రమ లేకుండా మెడ వ్యాయామాలు చక్కగా సహకరిస్తాయి. ఇప్పుడు మెడను అట్లా స్ట్రైట్గా పెట్టి లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఈ రకంగా తిప్పుతూ మెడ వ్యాయామం చేయగలిగితే మెడ కండరాలన్నీ ఫ్రీ అయిపోతాయి. ఇలా చేసిన తర్వాత ఇంతకుముందు పైనుంచి హాఫ్ సర్కిల్ అర్ధచంద్రాకారంగా చేసాం కదా, ఇప్పుడు కింద నుంచి అర్ధచంద్రాకారంగా మెడని తిప్పే వ్యాయామం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మెడ కండరాలు బలపడతాయి. మెడ కండరాలు ఎక్కువ గంటలు వంచి కూర్చొని పనిచేసినప్పుడు టైట్ అవుతాయి. అవన్నీ ఇలా చేయటం ద్వారా ఫ్రీ అవుతాయి. ఇలాంటి మెడ వ్యాయామాలు పూర్తయిన తర్వాత చేతి వేళ్ల వ్యాయామాలు. కొంతమందికి కంప్యూటర్ ఎక్కువగా వాడటం వల్ల కానీ, రాయటం వల్ల కానీ చేతి వేళ్ళు కూడా కాస్త పట్టేయటం, నొప్పులు రావటం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు తగ్గించుకోవటానికి, రాకుండా ఉండటానికి చేతి వేళ్లను అట్లా చాపేయటం, ముడవటం. చేతులు స్ట్రైట్గా పెట్టి చేసినప్పుడు బాగా ఫలితం వస్తుంది. ఆ తర్వాత 2 గుత్తి భాగాలని అటు పైకి కిందకి ఎంత బాగా పైకి ఎంత బాగా కిందకి అట్లా వంచగలిగితే బాగుంటుంది. తర్వాత ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చేతి గుత్తి భాగాన్ని ఆ విధంగా మనం
కదపవలసి ఉంటుంది. రెండు చేతి గుత్తి భాగాల్ని క్లాక్ వైజ్ అట్లా తిప్పాలి, గడియారం ముళ్ళు తిరిగినట్లుగా. అట్లా 2-3 సార్లు చేసిన తర్వాత మళ్ళా రివర్స్లో చేతి గుత్తి భాగాన్ని అట్లా తిప్పితే ఇప్పుడు చూడండి, మోక చేయి వరకు భుజాల వరకు ఉండే కండరాలన్నీ బాగా ఉత్తేజింపబడతాయి. ఇప్పుడు మోచేతి వ్యాయామాలు. బరువులు మోసినప్పుడు మోచేతి భాగంలో నొప్పి రాకుండా మన మోచేతి భాగాల్లో కండరాలు, జాయింట్లు, లిగమెంట్లు ఇవన్నీ బలపడటానికి ఈ మోకచేతి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. ఇట్లా ఒక 5-6 సార్లు చేస్తే మోకచేయి జాయింట్ భాగం బాగా ఫ్రీ అయిపోతుంది. ఆ తర్వాత కూడా చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపేసి సైడ్ టు సైడ్ మోకచేతుల దగ్గర నుంచి అట్లా బెండ్ చేస్తాం. ఇలా ఒక 5-6 సార్లు చేసిన తర్వాత షోల్డర్ రొటేషన్, భుజాల వ్యాయామం. గుండ్రంగా సున్నా చుట్టినట్లుగా భుజాన్ని మనం అట్లా 2 భుజాలని అట్లా గుండ్రంగా తిప్పాలి. దీనివల్ల ఫ్రోజన్ షోల్డర్ సమస్య రాకుండా ఉంటుంది. వయసు పెరిగిన మీకు గూడు నొప్పులు లాంటివి రాకుండా ఉంటాయి. అలా 3-4 సార్లు చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ లాగా మళ్ళీ రివర్స్లో భుజాలను అట్లా గుండ్రంగా తిప్పుతాం. అలా మోక చేతుల దగ్గర నుంచి చేతుల్ని మడిచిన తర్వాత సైడ్ టు సైడ్ 2 మోక చేతులు దగ్గరకు వచ్చి ఆనే విధంగా తీసుకొస్తాం. మళ్ళీ వెడల్పుగా ఛాతీని విప్పేటట్లుగా చేతుల్ని వెనక్కి తీసుకెళ్తాం. దీనివల్ల శ్వాసక్రియ బాగా జరుగుతుంది. రిబ్స్, ఇంటర్కోస్టల్ మజిల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రీ అయిపోతాయి. 2 చేతులు వేళ్ళని భుజాల మీద పెట్టేసి ఒక చేయి పైకి ఒక చేయి కిందకి అట్లా ఆల్టర్నేటివ్గా చేతి మూమెంట్ ఇట్లా చేయవలసి ఉంటుంది. ఇట్లా ఒక 3-4 సార్లు చేస్తే భుజాల కండరాలు ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా మారతాయి. ఇక సైడ్ స్ట్రెచ్ మనం చూడబోతున్నాం. ఒక చేతిని పైకి లేపి మరో చేతిని కాలు పక్కమట పెట్టేసి అట్లా ఒక సైడ్కి సైడ్ బెండ్ అవుతాం. నెక్స్ట్ మళ్ళా ఇటు లేపి అటు వంగుతాం. నడుము ప్రక్క భాగాల్లో కొవ్వు కరగటానికి, ఆ భాగాలు కాస్త ఫ్రీ అవ్వటానికి, నిద్దట్లో పట్టేసే భాగాలన్నీ కూడా ఫ్రీ అవ్వటానికి ఈ వ్యాయామం బాగా పనికొస్తుంది. నడుము నొప్పులు కూడా రాకుండా ఈ స్పైనల్ ట్విస్టింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. 2 చేతులను అట్లా చాపేసి నడుముని కుడివైపు నుంచి ఎడమవైపుకి, ఎడమవైపు నుంచి కుడివైపుకి అట్లా మనం ట్విస్ట్ చేస్తాం. కాళ్ళు కదలకుండా స్ట్రైట్గా పెట్టి నుంచున్న తర్వాత మాత్రమే నడువుని ఇట్లా తిప్పితే ఫలితం బాగా వస్తుంది. కాళ్ళు కదిలితే ఫలితం ఉండదు. ఆ తర్వాత స్కూల్లో మనందరికీ డ్రిల్ చేసే మంచి ఎక్సర్సైజ్ త్రికోణాసన ఎక్సర్సైజ్. కాళ్ళను వెడల్పుగా పెట్టి 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపి త్రికోణాసన ఎక్సర్సైజ్. స్కూల్లో మనందరికీ డ్రిల్ చేపిస్తారు కదా, కుడి చేత్తో ఎడమ పాదాన్ని తాకటం, ఎడమ చేత్తో కుడి పాదాన్ని తాకటం, అట్లా ఆల్టర్నేటివ్గా నడుముని అట్లా ట్విస్ట్ చేస్తూ చేయవలసి ఉండే మంచి ఎక్సర్సైజ్ ఇది. ముడ్డిపూసల దగ్గర నుంచి మెడపూసల వరకు మంచి వ్యాయామం. ఆ తర్వాత 2 చేతులు లేపి గాలిని పీల్చుకుంటూ నడుముని వెనక్కి వంచి మళ్ళా గాలిని వదులుతూ కిందకి దిగుతాం. గాలిని పీలుస్తూ పైకి వెళ్ళాలి, గాలిని పీలుస్తూ ముందుకు వంచాలి. నడుము నొప్పులు, మెడ నొప్పులు ఉన్నవారు మాత్రం ముందుకు వంచేవి చేయకుండా వెనక్కి వంచేవి మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇది నడుము వ్యాయామం లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా 5-6 సార్లు చేస్తే బాగుంటుంది. 2 చేతుల్ని నడుముకి ఇరువైపులా అట్లా పెట్టేసి హిప్ రొటేషన్, తిరగలి తిప్పినట్టుగా మనం నడుము భాగాన్ని అట్లా గుండ్రంగా సున్నా చుట్టినట్లుగా తిప్పవలసి ఉంటుంది. ఒక 4-5 సార్లు అట్లా తిప్పిన తర్వాత మళ్ళీ రివర్స్లో నడుము భాగాన్ని అట్లా సున్నా చుట్టినట్లుగా అట్లా మనం తిప్పవలసి ఉంటుంది. తొంటి బాల్ జాయింట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఫ్రీ అవటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక మోకాళ్ళ వ్యాయామాలు. 2 కాళ్ళు దగ్గర పెట్టి మోకాళ్ళ మీద చేతులు పెట్టేసి అలా మోకాళ్ళ మీద ముందుకు బెండ్ అవ్వటం, మళ్ళీ స్ట్రైట్ అవ్వటం.
మోకాళ్ళ మధ్యలో జిగురు పెరగటానికి, మోకాళ్ళు నొప్పులు బాగా తగ్గటానికి, నొప్పులు రాకుండా ఉండటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. చివరిగా ఇక పాదాల వ్యాయామం చూడబోతున్నాం. ఇట్లా సపోర్ట్ లేకుండా ఎవరైనా నుంచోలేని వారు పక్కన ఏదైనా గోడ కానీ, కిటికీ కానీ, ఏదన్నా స్తంభం కానీ పట్టుకుని ఇట్లా చేయొచ్చు. కాలి గుత్తి భాగాన్ని గుండ్రంగా క్లాక్ వైజ్ గడియారం ముళ్ళు తిరిగినట్లుగా తిప్పుతాం. 4-5 సార్లు చేసిన తర్వాత రివర్స్లో కూడా పాదాన్ని అలా గుండ్రంగా తిప్పుతాం. ఇట్లా 4 సార్లు 5 సార్లు చేసిన తర్వాత రెండో కాలు కూడా ఇలాగే పాదాన్ని గుండ్రంగా తిప్పవలసి ఉంటుంది. క్లాక్ వైజ్ ఒకసారి, యాంటీ క్లాక్ వైజ్ మరోసారి. గాలిని పీల్చుకుంటూ పాదాల మీద మనం పూర్తిగా పైకి లేవాలి. మళ్ళా చేతుల్ని దింపేస్తూ గాలి వదిలేస్తాం. మళ్ళీ గాలిని పీల్చుకుంటూ అట్లా పైకంటూ వేళ్ళ మీద లేవాలి. పాదాలకు బలం బాగా పెరుగుతుంది. వేళ్ళల్లో నొప్పులు బాగా తగ్గుతాయి. పైన ఎవరో మనల్ని పట్టుకుని లాగుతున్నట్లుగా మనం పాదాల మీద పైకి లేవాల్సి ఉంటుంది. బయటికి వెళ్ళి జాగింగ్ చేయటానికి అవకాశం ఉండదు కాబట్టి ఇంట్లోనే 3-4 రకాలుగా స్పాట్ జాగింగ్ మనం చేయొచ్చు. కాళ్ళ మొత్తానికి, పిక్కలకి, తొడలకి, మోకాల భాగానికి, పాదాలకి మంచి వ్యాయామం ఈ స్పాట్ జాగింగ్. అట్లా మోకాళ్ళు పైకి లేపి అక్కడే పైకి కిందకి కాళ్ళని ఆడిస్తూ చేతులు అట్లా పెట్టేసి శ్వాసలు దీర్ఘంగా తీసుకుంటూ స్పాట్ జాగింగ్. ఇట్లా కొంతసేపు చేసిన తర్వాత రోడ్డు మీద మనం పరిగెత్తేటప్పుడు ఎట్లా ఉంటుంది, అదేవిధంగా ఇంట్లోనే కదలకుండా ఒక ప్రదేశంలోనే అలా పరిగెడతాం. ఆ తర్వాత కాళ్ళను ముందుకు చాపుతూ అట్లా బ్యాక్ జాగింగ్. పిక్కల కండరాలు బలోపేతం అవుతాయి. వీటి వల్ల వెరికోజ్ వీన్స్ లాంటివి రాకుండా ఉంటాయి. వచ్చిన వారికి కూడా చాలా బాగా తగ్గుతాయి. కాళ్ళని రైట్ సైడ్ తిప్పితే చేతుల్ని లెఫ్ట్ సైడ్ తిప్పుతాం. అట్లా ఆల్టర్నేటివ్ మూమెంట్తో జాగింగ్. నడుముని అట్లా ట్విస్ట్ చేస్తూ, కాళ్ళని ట్విస్ట్ చేస్తూ జాగింగ్ టెక్నిక్ ఇది. 2 చేతుల్ని పైకి లేపుతూ కాళ్ళ మీద ఎగురుతూ జంపింగ్. ఇలా అలసిపోయిన శరీరానికి ప్రాణవాయువుని బాగా అందించడం కొరకు మోకాళ్ళ మీద చేతులు పెట్టేసి నోటి ద్వారా గాలిని కూడా బాగా వదిలేస్తే కార్బన్ డైఆక్సైడ్ బాగా బయటికి వెళ్ళిపోయి త్వరగా అలసట తగ్గుతుంది, ఆయాసం కూడా పోతుంది. అట్లా రిలాక్స్ అయ్యే విధానం. ఇవన్నీ సూక్ష్మ వ్యాయామాల్లో భాగంగా మనం చేసుకుంటే బాగుంటుంది. అలా మనం ప్రారంభంలో సూక్ష్మ వ్యాయామాలు పూర్తి చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేయటం శరీరం మొత్తానికి మంచి వ్యాయామం అవుతుంది. 12 ఆసనాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి తీసుకుంటూ వెళితే ఒక సూర్య నమస్కారం అవుతుంది. మన భారతీయ సాంప్రదాయంలో మన ఋషులు అందించిన గొప్ప యోగ విద్యలో గొప్ప ప్రక్రియ సూర్య నమస్కారాలు. ఆసనాలు చేయటానికి సమయం లేనప్పుడు కూడా సూర్య నమస్కారాలు ఒక్కదానినే ఒక 21 ప్రతిరోజు చేయగలిగితే అన్ని వ్యాయామాలు చేసినట్లుగా శరీరానికి వ్యాయామం జరుగుతుంది. మరి సూర్య నమస్కారాల్లో నెంబర్ 1 ప్రణామాసన్. గాలిని పీల్చుకుంటూ. నెంబర్ 2 ఊర్ధ్వ హస్తాసన్, వెనక్కి అట్లా నడుమును వంచాలి. నెంబర్ 3 గాలిని వదిలేస్తూ చేతులు నేల కానిస్తాం, పాదహస్తాసన్. నెంబర్ 4 కాలుని వెనక్కి తీసుకువెళుతూ అశ్వసంచాలనాసన్, గుర్రం వలె మన శరీరాన్ని భంగిమలో పెట్టి ఉంచుతాం. నెంబర్ 5 పర్వతాసన్. నెంబర్ 6 అష్టాంగ నమస్కారం. నెంబర్ 7 భుజంగాసన్. నెంబర్ 8 పర్వతాసన్. నెంబర్ 9 అశ్వసంచలనాసన్. 10 పాదహస్తాసన్. 11 ఊర్ధ్వ హస్తాసన్. 12 ప్రణమాసన్. ఇట్లా 12
ఆసనాలు చేశాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసి తీసేసాం. ఒక సూర్య నమస్కారం పూర్తయింది. ఇలాంటి సూర్య నమస్కారాలని కొత్తలో ప్రారంభించేవారు ఒక 6 సార్లు చేస్తే బాగుంటుంది. అలవాటు మీద రోజుకు ఒక్కొక్కసారి పెంచుకుంటూ వెళితే కూడా శరీరం సహకరిస్తుంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ సూర్య నమస్కారం మనం చూడబోతున్నాం. 1 2 3 గాలిని వదిలేస్తూ ఆనిస్తాం. 4 5 6 7 8 9 10 11 12. ఇక థర్డ్ రౌండ్ సూర్య నమస్కారం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఫోర్త్ రౌండ్ సూర్య నమస్కారం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఫిఫ్త్ రౌండ్. 1 2 3 గాలిని వదిలేస్తూ ఆనిస్తాం. 4 5 6 7 8 9 10 11 12. చివరిగా సిక్స్త్ రౌండ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు ప్రాణాయామాన్ని మనం అభ్యాసం చేయబోతున్నాం. ప్రాణాయామం చేయటానికి నడుము 90 degrees లైన్గా ఉండాలి. వజ్రాసనం అంటే నేను కూర్చున్న ఆసనాన్ని వజ్రాసనం అంటారు. మన ఋషులు పద్మాసనం వేసి కూడా అలా కాలు మీద కాలు వేసుకుని ప్రాణాయామం కూడా చేసేవారు. ఇలా వజ్రాసనం వేయటానికి కాళ్ళు నొప్పులు ఉన్నవారు, పద్మాసనం వేయటానికి శరీరం సహకరించిన వారు కుర్చీలో కానీ స్టూల్ మీద కానీ బల్ల మీద కానీ నడుము లైన్గా పెట్టుకుని కూర్చుని ప్రాణాయామం అభ్యాసం చేయొచ్చు. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి, రొంపలో కఫాలు శ్లేష్మాలు తగ్గటానికి, మన లంగ్ కెపాసిటీ బాగా పెరగటానికి ప్రాణాయామ విద్య గొప్ప విద్య. అలాంటి ప్రాణాయామాలు 3 రకాలుగా మనం అభ్యాసం చేయబోతున్నాం ఈరోజు. మూడిట్లో ముందుగా భస్త్రికా ప్రాణాయామం. గాలిని ఫోర్స్గా ఎక్కువగా తీసుకుంటూ ఫోర్స్ఫుల్గా వదిలేసే ప్రాణాయామం. చేతులు పైకి లేపుతూ గాలి తీసుకుంటాం,
చేతులను వదిలేస్తూ గాలిని ఫోర్స్ఫుల్గా వదిలేస్తాం. అలా గుప్పులు మూసేసి 2 చేతుల్ని పైకి లేపుతూ గాలి తీసుకుంటాం. గాలిని ఫోర్స్ఫుల్గా వదిలేస్తాం. మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు పీల్చుకుంటాం, కిందకు వచ్చేటప్పుడు వదిలేస్తాం. ఈ టెక్నిక్ బయట అందరూ చూపించరు, కానీ ఇది లంగ్స్ చివరి భాగాల వరకు రిబ్స్కి, ఇంటర్కోస్టల్ మజిల్స్కి, రొంపలో శ్లేష్మాలు ఆవిరవటానికి, లంగ్ కెపాసిటీ బాగా పెరగటానికి, మీరందరూ కూడా సులభంగా చేయటానికి ఈ టెక్నిక్ చాలా బాగుంటుంది. ఇది మాడిఫైడ్ టెక్నిక్. ఇది అలా 5 నిమిషాలు 4 నిమిషాలు కనుక చేయగలిగితే మీరందరూ కూడా ముక్కులో ఉండే రొంపలు, ముక్కు బిగింపు, ముక్కులో రొంపలు శ్లేష్మాలు లాంటివి ఉన్నా, ముక్కు ఒకటి బిగిసి ఒకటి గాలాడుతూ ఉన్నా, అలాంటి సమస్యలు, తుమ్ములు, అలర్జీలు ఉన్నవారికి, సైనస్ కంప్లైంట్లు ఉన్నవారికి కూడా ఇలాంటి భస్త్రికలో అవన్నీ చక్కగా ఫ్రీ అవుతాయి. కాబట్టి ప్రాణాయామంలో ముందుగా ఇలాంటి చేయగలిగితే శ్వాస మార్గంలో ఉన్న అవరోధాలన్నీ కూడా మంచిగా తొలగటానికి ఈ ప్రాణాయామం మంచిగా ఉపయోగపడుతుంది. ఇక రెండో ప్రాణాయామం కపాలభాతి ప్రాణాయామం. గాలిని వదలటం మీద మన శ్రద్ధ పెట్టి 2 ముక్కు రంధ్రాల ద్వారా ఫోర్స్ఫుల్గా గాలిని వదిలేస్తూ ఉండాలి. డొక్క లోపలికి ఆటోమేటిక్గా గాలిని వదిలేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అక్కడ చేతిని గమనిస్తే మీ అందరికీ అర్థమవుతుంది. గాలిని వదిలేటప్పుడు డొక్క లోపలికి వెళుతూ ఉంటుంది. మన మనసంతా కూడా ముక్కు రంధ్రాల దగ్గర గాలిని వదిలేదాని మీద శ్రద్ధ పెట్టినప్పుడు కపాలభాతి ప్రాణాయామం బాగా వస్తుంది. ఇలా చేయటం ద్వారా ప్యాంక్రియాస్, లివర్, ప్రేగులు, పొట్ట వీటన్నిటిలో కూడా మంచి కదలికలు వస్తాయి. వాటన్నిటికీ మంచి మసాజ్ చేసినట్లు అవుతుంది. బ్లడ్ సప్లై బాగా ఆ భాగాలకు బాగా పెరుగుతుంది. ముక్కు రంధ్రాల్లో ఉన్న అవరోధాలు కూడా బాగా తొలగిపోవటానికి ఈ కపాలభాతి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా కంటిన్యూ చేయొచ్చు. అలవాటు మీద మీరు సాధన పెంచుకుంటూ వెళితే ఎక్కువ నిమిషాలు కూడా దీన్ని చేయగలుగుతారు. జీర్ణకోశ సంబంధమైన సమస్యలు తగ్గించడానికి కూడా ఈ కపాలభాతి ప్రాణాయామం అద్భుతంగా పనికొస్తుంది. ఇట్లా 2 నిమిషాల సేపు 3 నిమిషాల సేపు కపాలభాతి ప్రాణాయామం చేసిన తర్వాత ఒక అర నిమిషం రిలాక్స్ అయ్యి మూడో ప్రాణాయామంగా అనులోమ విలోమ ప్రాణాయామం మనం ప్రాక్టీస్ చేస్తాం. కుడి ముక్కు ద్వారా గాలి తీసుకుని ఎడమ ద్వారా వదిలేస్తాం. ఎడమ ద్వారా గాలి తీసుకుని కుడి ద్వారా వదిలే ప్రాణాయామమే ఇది ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ ప్రాణాయామం. ఉంగరపు వేలిని ఎడముక్కు రంధ్రం మీద పెట్టేసి నొక్కేసి కుడి ముక్కు ద్వారా గాలిని దీర్ఘంగా తీసుకుంటాం. పీల్చటం అయిన తర్వాత కుడి ముక్కు రంధ్రాన్ని నొక్కేసి ఎడమ ద్వారా వదిలేస్తాం. మరలా ఎడమ ద్వారా గాలిని దీర్ఘంగా పీల్చేసి కుడి ద్వారా వదిలేస్తాం. ఇలా ఒకసారి చేయటం అయింది. మరలా రెండోసారి కుడి ముక్కు ద్వారా దీర్ఘంగా పీల్చుకుని ఎడమ ద్వారా దాన్ని వదిలేస్తాం. ఎడమ రంధ్రం ద్వారా దీర్ఘంగా గాలిని పీల్చుకుని కుడి ద్వారా వదిలేస్తాం. అదే విధముగా మరలా రిపీట్ చేస్తాం. కుడి ద్వారా పీల్చుకోవటం, ఎడమ ద్వారా దీర్ఘంగా గాలిని వదిలేసేయాలి. మరలా ఎడమ ద్వారా పీల్చుకుని కుడి ద్వారా వదిలేస్తాం. ఇలా మనం 4-5 నిమిషాల సేపు అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే మనసుకి రకరకాలుగా ఒత్తిడి ఉంటే తగ్గుతుంది. ఆలోచనల స్పీడ్ తగ్గుతుంది. శ్వాసలు దీర్ఘంగా వెళ్ళి రావటం వల్ల కూడా ఊపిరితిత్తులు కూడా చక్కగా శాంతిస్తాయి. గుండె వేగం తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, శరీరం అంతా కూడా చాలా బాగా రిలాక్స్ అవుతుంది. ప్రాణాయామాలు ఇట్లాంటి 3 ప్రతినిత్యం చేయగలిగితే చాలా బాగుంటుంది. తొలి శ్వాసతో మన జీవితం ప్రారంభమవుతుంది, తుది శ్వాసతో మన జీవితం ముగుస్తుంది. తొలి శ్వాస నుంచి తుది శ్వాస మధ్య వ్యవధే ఈ జీవితం. ఈ జీవితం సవ్యంగా సాగాలి అంటే ప్రాణవాయువును బాగా తీసుకోవడం తెలియాలి. మనకి ఆహారం తినటం బాగా తెలుసు, గాలి పీల్చుకోవటం బాగా తెలిస్తే శరీరము మనసు రెండూ బాగుంటాయి. ఋషులిచ్చిన విజ్ఞానంలో ప్రాణాయామం గొప్ప శక్తినిచ్చే అభ్యాసం. కాబట్టి ప్రతిదినం మనం ప్రాణాయామాన్ని తప్పనిసరిగా అభ్యాసం చేస్తే 10-15 నిమిషాలు శారీరక మానసిక ఆరోగ్యాలు బాగా మెరుగవుతాయి. సూక్ష్మ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు ఇవన్నీ అభ్యాసం చేయటం పూర్తయింది. శరీరం అంతా కూడా మంచి ప్రాణవాయు సంచారం జరిగి శరీరం మనసు చక్కగా ఫ్రీ అయి ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత
మనం ఆసనాలు చేయగలిగితే బాగుంటుంది. ప్రతినిత్యం మానకుండా చేయవలసిన ఆసనాలు కొన్నిటిని చూపిస్తూ, మరి కొంతమందికి కొన్ని ఆసనాలు ప్రత్యేకంగా చేస్తేనే కొన్ని సమస్యలు తగ్గుతాయి, కొన్ని సమస్యలు రాకుండా ఉంటాయి. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా కొన్ని కొత్త ఆసనాలు కూడా ప్రతిరోజు 2-3 మీకు చూపిస్తుంటాం. ముఖ్యంగా మనకి మెడ నొప్పి, నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, సయాటిక్ పెయిన్ కానీ, లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి చాలా ఎక్కువగా వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా, చేసే పనితో సంబంధం లేకుండా అందరికీ ఇలాంటి సమస్యలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా మీరు 8-10 గంటలు ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలన్నా, మీ కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలన్నా శరీరం సహకరించాలి. కాబట్టి మెడపోసల నుంచి ముడ్డిపోసల వరకు అన్ని భాగాలకి బాగా మేలు చేసే అతి ముఖ్యమైన కొన్ని ఆసనాలను మనం ముందుగా చూద్దాం. ముందుగా చూపించబోయే ఆసన్ అర్ధచక్ర ఆసన్. శరీరాన్ని హాఫ్ సర్కిల్లో మనం బెండ్ చేస్తాం. ఇది నడుము నొప్పి, మెడ నొప్పి తగ్గించడానికి, అలాంటి నొప్పులు లేని వారు రాకుండా చేసుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉన్న వారికి, ఉద్యోగ వ్యాపారాలు చేసేటప్పుడు కూడా కుర్చీలో కూర్చుని నొప్పి వచ్చిన వారికి కుర్చీలోంచి లేచి అక్కడే 1 నిమిషం 2 నిమిషాలు ఈ అర్ధచక్రాసనం చేస్తే మళ్ళా 2-3 గంటలు నొప్పి లేకుండా మీరు పనిచేసుకోవచ్చు. అలా నడుము మీద చేతులు పెట్టి నుంచున్న తర్వాత 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం వచ్చేటట్లు మనం అలా జరిపి నుంచోవాలి. ఎందుకంటే తూలి పడిపోకుండా బ్యాలెన్స్ కోసం. 2 అరిచేతుల్ని పిరుదుల పైభాగంలో, నడుము వెనక భాగంలో అలా పెట్టాలి. 2 మోక చేతులు ఎంత దగ్గరికి రావటానికి వెనక నుంచి ప్రయత్నం చేస్తే నొక్కగలిగితే అంత మంచిది. తర్వాత గాలిని బాగా పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి. విల్లు విరుస్తాం కదా, అలా వంగి అదే భంగిమలో కదపకుండా మనం 1 అర నిమిషం కానీ నిమిషం కానీ అట్లా ఉండవలసి వస్తుంది. సెకండ్ రౌండ్ నడుము మీద చేతులు పెట్టి నుంచున్న తర్వాత 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు దూరం వచ్చేటట్లు మనం అలా జరిపి నుంచోవాలి. 2 అరిచేతుల్ని పిరుదుల పైభాగంలో, నడుము వెనక భాగంలో అలా పెట్టాలి. 2 మోక చేతులు ఎంత దగ్గరికి రావటానికి వెనక నుంచి ప్రయత్నం చేస్తే నొక్కగలిగితే అంత మంచిది. తర్వాత గాలిని బాగా పీల్చుకుంటూ మెడని నడుముని వెనక్కి విరవాలి. అలా వంగి అదే భంగిమలో కదపకుండా మనం 1 అర నిమిషం కానీ నిమిషం కానీ అట్లా ఉండవలసి వస్తుంది. ఇలా కొంతమందికి చేతులు సీటు పైభాగంలో పెడితే కుదరని వారు నడుము ప్రక్కలంబటా కూడా చేతులను పట్టుకుని ఇంకొంచెం బ్యాలెన్స్ కుదురుతుందనమాట. ఇలా కూడా అర్ధచక్రాసనం చేయొచ్చు. ఎంతవరకు మీకు వంగటానికి అవకాశం ఉంటే అంతవరకు అట్లా ప్రయత్నం చేసి, అలాగే గాలిక వెళ్ళదు, ఎందుకంటే ఊపిరితిత్తులు వ్యాకోచించాయి కాబట్టి మెల్లగా ఉండలేనప్పుడు అట్లా తీసేస్తారు. ఇలా ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారు పనిలో మధ్యలో 2-3 సార్లు అర్ధచక్రాసనం చేస్తే ఎన్ని గంటలు చేసినా మీకు మెడ నొప్పి, నడుము నొప్పి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఉష్ట్రాసనం చేయబోతున్నాం. ఉష్ట్రం అంటే ఒంటె మూరలేపి చాపినట్లుగా మన శరీరాన్ని మోకాళ్ళ మీద నుంచుని నడుముని వెనక్కి విరిచి వెన్ను విరుస్తాం. ఈ ఉష్ట్రాసనం వల్ల మెడ నొప్పులు, నడుము నొప్పులు ఉన్నవారికి బాగా తగ్గుతాయి. లేని వారికి రాకుండా మంచిగా మేలు చేస్తుంది నడుముకి. ఇది థైరాయిడ్ గ్రంథి సమస్యలు ఉన్న వారికి కూడా, లేని వారికి కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. మరి వజ్రాసనం వేయగలిగే వారు వజ్రాసనంలో కూర్చుని లేవచ్చు. మోకాళ్ళ మీద అట్లా నుంచున్న తర్వాత 2 కాళ్ళ మధ్యలో 1 అరడుగు దూరం అన్నా కాస్త ఉండేటట్టుంటే బ్యాలెన్స్ కుదురుతుంది. అలా పెట్టిన తర్వాత 2 చేతులు నడుము మీద ఉంచుకుని కుడి చేతిని పైకి లేపి కుడి చేతిని వెనక్కి తీసుకెళ్లి నడుమును వెనక్కి విరుస్తూ కుడి చేతి వేళ్లతో కుడి మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం. ఎడమ చేతిని కూడా అట్లా వెనక్కి తీసుకెళ్లి ఎడమ మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం. నడుముని మెడని అట్లా వెనక్కి బాగా విల్లు విరిచినట్టుగా విరుస్తాం. ముందుకు ఉద్యోగ వ్యాపారాల్లో వంగి కూర్చున్నప్పుడు డిస్కుల మీద వచ్చిన ఒత్తిడి, నరాలపైన కలిగిన ప్రెషర్ కూడా బాగా తగ్గుతుంది వెనక్కి విరిచాం కాబట్టి. బ్యాక్ బెండింగ్ ఆసనాలు చేస్తే అసలు నడుము మెడ సమస్యలు ఎప్పటికీ రావు. కాబట్టి ఇలాంటి ఉష్ట్రాసన్ అలాంటి మంచి ఫలితాలు ఇవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది. ఆసన స్థితిలో కదలకుండా అట్లా ఉన్న తర్వాత మెల్లగా ఉండలేనప్పుడు ఆసన నుంచి మెల్లగా తీసేస్తాం. మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ ముందుకు వంగి శశాంకాసనంలో
రిలాక్స్ అవుతాం. నడుము నొప్పి మెడ నొప్పి ఉన్నవారు మాత్రం చేయకుండా వజ్రాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. మెడ నొప్పి నడుము నొప్పి లేని వారు మాత్రం చేతులు వీపు మీద పెట్టుకుని తల భాగాన్ని నేలకు ఆనిస్తే ఎక్కువ బెండ్ అయినప్పుడు వచ్చిన నొప్పంతా సాధారణమైన వారందరికీ ఫ్రీ అయిపోతుంది. కౌంటర్ పోజ్ అంటారు దీన్ని. అట్లా వేసేసి తీసేస్తాం. సెకండ్ రౌండ్ మోకాళ్ళ మీద అట్లా నుంచున్న తర్వాత 2 కాళ్ళ మధ్యలో ఒక అరడుగు దూరం అన్నా కాస్త ఉండేటట్టుంటే బ్యాలెన్స్ కుదురుతుంది. అలా పెట్టిన తర్వాత 2 చేతులు నడుము మీద ఉంచుకుని కుడి చేతిని పైకి లేపి కుడి చేతిని వెనక్కి తీసుకెళ్లి నడుమును వెనక్కి విరుస్తూ కుడి చేతి వేళ్లతో కుడి మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం. ఎడమ చేతిని కూడా అట్లా వెనక్కి తీసుకెళ్లి ఎడమ మడభాగాన్ని అట్లా పట్టుకుంటాం. నడుముని మెడని అట్లా వెనక్కి బాగా విల్లు విరిచినట్టుగా విరుస్తాం. ఆసన స్థితిలో కదలకుండా అట్లా ఉన్న తర్వాత మెల్లగా ఉండలేనప్పుడు ఆసన నుంచి మెల్లగా తీసేస్తాం. మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ ముందుకు వంగి శశాంకాసనంలో రిలాక్స్ అవుతాం. నడువు నొప్పి మెడ నొప్పి ఉన్నవారు మాత్రం చేయకుండా వజ్రాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. మెడ నొప్పి నడువు నొప్పి లేని వారు మాత్రం చేతులు వీపు మీద పెట్టుకుని తల భాగాన్ని నేలకు ఆనిస్తే ఎక్కువ బెండ్ అయినప్పుడు వచ్చిన నొప్పంతా సాధారణమైన వారందరికీ ఫ్రీ అయిపోతుంది. కౌంటర్ పోజ్ అంటారు దీన్ని. అట్లా వేసేసి తీసేస్తాం. మీలో కొంతమందికి ఉష్ట్రాసనంలో 2 చేతులు అందలేదు, మాకు రాలేదు అని నిరుత్సాహపడతారు. అలాంటి వారికి సులభమైన పద్ధతి ఒకటి చూపిస్తాం. మోకాళ్ళ మీద నుంచున్న తర్వాత ఒక చేతిని నడుము మీదే ఉంచేసి మరొక చేతిని వెనక్కి తీసుకెళ్లి మడభాగాన్ని పట్టుకుంటాం. ఒక పక్కకి మనం ఉష్ట్రాసనం ముందు చేసి 2 చేతులు అందని వారు ఇలా చేయొచ్చు అన్నమాట. 2 చేతులు చేసినప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందో ఒక చేత్తో మీరు పట్టుకుని ఉష్ట్రాసనం చేసినా మీకు అలాంటి ఫలితమే వస్తుంది. నడుము ఫ్లెక్సిబిలిటీ లేదు, బాగా బెండ్ అవనందువల్ల మీకు రాలేదు. ఇలా చేసిన తర్వాత మరోవైపు చేయాలి. ఈ చేతిని నడుము మీద పెట్టుకుని మరో చేతిని మడాన్ని పట్టుకుని అట్లా ఉష్ట్రాసనం చేస్తాం. నడుము నొప్పి, సయాటిక్ పెయిన్, మెడ నొప్పి ఉన్నవారు కూడా ఇట్లా చేయగలిగితే కూడా కొన్ని రోజుల తర్వాత 2 చేతులు మీకు పూర్తిగా మడాలను పట్టుకునేటట్టు అందటం జరుగుతుందన్నమాట. ఇలా తీసేసి విశ్రాంతి స్థితి. ఆసనాలు నాకు రాలేదని మీలాంటి వారు నిరుత్సాహపడకుండా మీలాంటి వారికి కూడా సులభమైన పద్ధతులు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివి కూడా మీరు అభ్యాసం చేస్తే ముందు ఈ స్థితి నుంచి పూర్తి స్థితికి తర్వాత మెల్లగా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం పశ్చిమోత్తానాసనం చూడబోతున్నాం. కూర్చుని మోకాళ్ళ ముద్దు పెట్టుకునే ఆసనాన్ని పశ్చిమోత్తానాసనం అంటారు. మన బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగుంది లేనిది, నడుము కండిషన్లో ఉంది లేని తెలుసుకోవటానికి ఇది టెస్ట్ లాగా మీరందరూ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం కాళ్ళని చాపేసుకుని చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనంలో కూర్చున్న తర్వాత మోకాళ్ళు ముద్దు పెట్టుకునే పశ్చిమోత్తానాసనం ఎలా చేయాలంటే 2 కాళ్ళను స్ట్రైట్గా ముందు చాపేయాలి. అసలు మోకాళ్ళ దగ్గర బెండ్ చేయకూడదు. మీకు అందినా అందకపోయినా ఇవి మాత్రం లైన్గా స్ట్రైట్గా ఉన్నప్పుడే ఫలితం వస్తుంది. 2 చేతుల్ని లేపి గాలి అట్లా పీల్చుకుని గాలిని వదిలేస్తూ నడుమును ముందుకు వంచుతారు. ఇప్పుడు చేతులతో పాదాలు పట్టుకుని ఇంకా బాగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు మూతి భాగాన్ని తీసుకెళ్లి మోకాళ్ళ దగ్గర ఆనిచ్చి అలా ముద్దు పెట్టుకున్నట్టుగా ఉండాలి. చెయ్యి స్థితి అయింది. ఇప్పుడు ఆసన స్థితి కదలకుండా అట్లాగే ఉంటే పశ్చిమోత్తానాసనంలో పొట్ట తగ్గటానికి, ప్రేగుల్లో కదలికలు బాగా పెరగటానికి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గటానికి, మలబద్ధక సమస్య బాగా తగ్గటానికి, నడుము ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి, సయాటిక్ పెయిన్ రాకుండా ఉండటానికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఉండలేనప్పుడు మెల్లగా అట్లా తీసేస్తారు. సెకండ్ రౌండ్ 2 కాళ్ళను స్ట్రైట్గా ముందు చాపేయాలి. అసలు మోకాళ్ళ దగ్గర బెండ్ చేయకూడదు. మీకు అందినా అందకపోయినా ఇవి మాత్రం లైన్గా స్ట్రైట్గా ఉన్నప్పుడే ఫలితం వస్తుంది. 2 చేతుల్ని లేపి గాలి అట్లా పీల్చుకుని గాలిని వదిలేస్తూ నడుమును ముందుకు వంచుతారు. ఇప్పుడు చేతులతో పాదాలు పట్టుకుని ఇంకా బాగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు మూతి భాగాన్ని తీసుకెళ్లి మోకాళ్ళ దగ్గర ఆనిచ్చి అలా ముద్దు పెట్టుకున్నట్టుగా ఉండాలి. కొంతమందికి పూర్తిగా రాదనుకోండి, మీరు అట్లాగే పట్టుకుని ఎంతవరకు మీకు ముందుకు వంగగలిగే అవకాశం ఉంటే అంతే వంగండి. కొంచెం ముందుకు వంగొచ్చు. అక్కడ వరకు మీకు వంగిన ఆవిడ పూర్తిగా ఆసనం చేసినప్పుడు ఎలాంటి ఫలితం వచ్చిందో మీకు అక్కడ చేసిన ఫలితం వచ్చేస్తుంది. క్రమేపీ సాధనలో నిదానంగా తల భాగం మోకాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. 10 రోజులు 20 రోజులు పట్టినప్పటికి కూడా మీరు అలా ఆసనంలో ఫలితం మొదటి రోజు నుంచి పొందే అవకాశం ఉంటుంది. గాలి పీల్చుకుంటూ మళ్ళా పైకి లేపి చేతుల్ని విశ్రాంతి స్థితిలోకి దండాసనంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం మత్స్యాసనం చేయబోతున్నాం. మత్స్యేంద్రులనే మునివారు కనిపెట్టిన ఆసనం కాబట్టి ఈ ఆసనానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. పద్మాసనం వేసి నీళ్ల మీద చేప తేలినట్లుగా ఈ ఆసనం వేసి ఋషులు అట్లా తేలేవారట. ఇది చెప్తే మీకు అనిపిస్తుంది, ఏమండి మాకు నేల మీద నడవటమే సరిగా రావట్లేదు, నీళ్ల మీద తేలే ఆసనాలు మాకెందుకు అనిపిస్తుంది.
కానీ అలా చేయకపోయినా మీరు ఇంట్లో ఉండి మత్స్యాసనాన్ని సులభమైన పద్ధతిలో చేసి మెడ నొప్పి తగ్గించుకోవడానికి, థైరాయిడ్ సమస్య ఉన్న వారు తగ్గించుకోవడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడే ఆసనం. పిల్లలు ఎదుగుదల లేకుండా ఆగిపోయిన వారికి థైరాయిడ్ హార్మోన్ సెక్రీషన్స్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ మత్స్యాసనం. పొడుకుని చేసే మత్స్యాసనం సులభమైన పద్ధతిలో చూపిస్తాం. ఎందుకంటే మీ అందరికి పద్మాసనం రాదని మాకు తెలుసు కాబట్టి అలా భంగిమ సులభమైనది చూపిద్దాం. ముందు ఈ మత్స్యాసనం చేయాలంటే వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్ళని దగ్గరకు జరిపి ఆనిచ్చేసి మనమిలా వెల్లకిలా పడుకున్న తర్వాత రెండు చేతుల్ని చెవులకి ఇరువైపులా అలా అరిచేతులు నేల కానించేసేసి చేతుల సహాయంతో మెడని నడుముని పైకి లేపి మెడని వెనక్కి విరవాలట్లా. మాడు భాగం నేలకు ఆంతుంది. చేతులు అట్లా తొడల మీద పెట్టుకుని ఆసన స్థితిలో స్థిరముగా అట్లాగే ఉంటాం. ఇప్పుడు చూడండి, కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి బాగా వ్యాకోచం చెందటం వల్ల బ్లడ్ సప్లై ఇప్పుడు ఆగుతుంది. ఆసనం తీసిన తర్వాత థైరాయిడ్ గ్రంథికి ఎప్పుడు వెళ్ళినంత బ్లడ్ సప్లై వెళుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మెడని ముందుకు వంచి కూర్చున్నందువల్ల వచ్చిన మెడ నొప్పి తగ్గించుకోవటానికి కూడా ఈ మత్స్యాసనంలో చూడండి, ముందుకు వంచి ఉంచినందువల్ల శ్రమంతా పోయి ఈ మత్స్యాసనంలో మెడని వెనక్కి విరగటం వల్ల ఆ డిస్కుల పైన నర్వ్స్ పైన పడిన ఒత్తిడంతా తగ్గిపోతుంది. బ్యాక్ నెక్ మజిల్స్ అన్నీ కూడా బాగా రిలాక్స్ అవుతాయి ఇట్లా చేయటం ద్వారా. ఇట్లా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల సేపు మత్స్యాసనంలో ఉన్న తర్వాత చేతులు అట్లా పెట్టేసేసి మెల్లగా తీసేసి హాయిగా అట్లా మనం శవాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. సెకండ్ రౌండ్ వెల్లకిలా పడుకున్న తర్వాత రెండు చేతుల్ని చెవులకి ఇరువైపులా అలా అరిచేతులు నేల కానించేసేసి చేతుల సహాయంతో మెడని నడుముని పైకి లేపి మెడని వెనక్కి విరవాలట్లా. మాడు భాగం నేలకు ఆంతుంది. చేతులు అట్లా తొడల మీద పెట్టుకుని ఆసన స్థితిలో స్థిరముగా అట్లాగే ఉంటాం. బ్యాక్ నెక్ మజిల్స్ అన్నీ కూడా బాగా రిలాక్స్ అవుతాయి ఇట్లా చేయటం ద్వారా. ఇట్లా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల సేపు మత్స్యాసనంలో ఉన్న తర్వాత చేతులు అట్లా పెట్టేసేసి మెల్లగా తీసేసి హాయిగా అట్లా మనం శవాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. మెడ నొప్పి సమస్యతో బాధపడేవారు ఉదయం 2-3 సార్లు ఈ మత్స్యాసనాన్ని, సాయంకాలం 2-3 సార్లు మత్స్యాసనం చేసుకుంటే చాలా మంచి లాభాలు వారు పొందగలుగుతారు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు మానకుండా ప్రతిరోజు ఈ ఆసనాన్ని గుర్తుపెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది. మీకు ఎవరికైనా పద్మాసనం వచ్చి చేస్తే కాళ్ళు పద్మాసనం వేసి ఇదే విధంగా మెడని వెనక్కి విరవటం పద్మాసనంలో మత్స్యాసనం ఒరిజినల్ పద్ధతి. అది మీ అందరి కొరకు సులభ పద్ధతి చూపించాం. ఇప్పుడు వెల్లకిలా పడుకుని చేసే సేతుబంధాసనం చూడబోతున్నాం. రామసేతులాగా మన శరీరాన్ని బ్రిడ్జ్ పోజులో ఒక బ్రిడ్జ్ లాగా పెడతామన్నమాట. అట్లా వెల్లకిలా పడుకున్న తర్వాత రెండు కాళ్ళను సీటు దగ్గరికి అట్లా లాక్కోవాలి. రెండు చేతులతో రెండు పాదాలని అట్లా పట్టుకోవాలి. ఆ తరువాత నడుము భాగాన్ని అట్లా పైకి లిఫ్ట్ చేయాలి, లేపాలి. ఇప్పుడు చూడండి, శరీరం ఒక బ్రిడ్జ్ ఆకారాన్ని పోలి ఉంటుంది కదా, అందుకని సేతుబంధాసన్ అంటారనమాట దీన్ని. ఇలా చేయటం ద్వారా నడుము నొప్పి ఉన్న వారికి, మరి సయాటిక్ పెయిన్ ఉన్న వారికి కూడా చాలా బాగా మంచిది. మెడ నొప్పి ఉన్నవారు చేయొద్దు. నడుము నొప్పి ఉన్నవారు, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు, సయాటిక్ పెయిన్ ఉన్నవారు కనుక దీనికి చేస్తే ఈ 3 సమస్యలకి చాలా బాగా తగ్గుతుంది అనమాట. అది మరి నడుము బాగా దృఢంగా బలంగా తయారవుతుంది. వీపు కండరాలు కూడా బాగా ఉద్యోగ వ్యాపారాల్లో టైట్గా పట్టేసి ఉంటాయి కదా, అవన్నీ బాగా ఫ్రీ అవుతాయి. అలా బ్రిడ్జ్ పోజ్ని ఒకసారి వేసి రిలాక్స్ అయ్యి ఈ రకమైన సమస్యలు ఉన్నవారు అట్లా రిపీట్ చేసుకోవచ్చు సేతుబంధాసన్ని. కొత్తలో 5-6 సెకండ్లు 10 సెకండ్లు ఉండి తీసేస్తారు. అనుభవం మీద నొప్పులు లేనప్పుడు అర నిమిషం నుంచి నిమిషం సేపు కదలకుండా సేతుబంధాసనంలో మీరు అలాగే ఉండొచ్చు. ఇప్పుడు మనం భుజంగాసనం చూడబోతున్నాం. పాము పడగలేపినట్టు మనం నడుము నుంచి ఛాతీ భాగాన్ని పైకి లేపుతాం. ఈ భుజంగాసనం చేయటం ద్వారా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు తగ్గించుకోవటానికి, మెడ నొప్పి నడు నొప్పి సమస్యలు ఉన్నవారు బాగా తగ్గించుకోవటానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్యాక్ మజిల్స్ అన్ని స్టిఫ్ అయి నొప్పిగా ఉన్నవారికి కూడా తగ్గించుకోవడానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. వీపు కొవ్వు కరగటానికి కూడా లావున్న వారికి బాగా మంచిది. అలా బోర్లా పడుకున్న తర్వాత రెండు కాళ్ళనే కలిపి అట్లా చాపేయాలి. రెండు చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేలకట్లా ఆనిచ్చేసి రెండు మోక చేతుల్ని మనం లోపలకు నొక్కుంటాం. ఇప్పుడు మెడని నడుముని పైకి లేపుతూ వెనక్కి విరవాలి. భుజంగం పాములాగా పడగలేపినట్లుగా మన శరీరం అట్లా ఉంటుంది. గాలి పీల్చకుండా ఈ భంగిమలో కదపకుండా అట్లాగే ఒక 1/2 నిమిషం 30 నిమిషం సేపు కూడా ఉండొచ్చు. ఎక్కడ నొప్పి వస్తుందో మీరు అక్కడే మనసు పెట్టి గమనిస్తూ ఆసన స్థితిలో స్థిరముగా ఉంటే ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతారు. 15-20 సెకండ్ల నుంచి హాఫ్ మినిట్ 1 మినిట్ వరకు ఉండగలిగితే మెడ నొప్పులు నడుము నొప్పులు బాగా తగ్గుతాయి. ప్రారంభంలో 5-10 సెకండ్ల నుండి తీసేయచ్చు. ఉండలేని వారు మెల్లగా అట్లా గాలిని
వదిలేస్తూ విశ్రాంతి స్థితిలో అట్లాగే రిలాక్స్ అవుతారు. అట్లా బోర్లా పడుకుని మకరాసన అంటారు దీన్ని. విశ్రాంతి స్థితిలోకి మీరు అట్లా ఉండొచ్చు. సెకండ్ రౌండ్ అలా బోర్లా పడుకున్న తర్వాత 2 కాళ్ళని కలిపి అట్లా చాపేయాలి. 2 చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేలకట్లా ఆనిచ్చేసి 2 మోక చేతుల్ని మనం లోపలకు నొక్కుకుంటాం. ఇప్పుడు మెడని నడుముని పైకి లేపుతూ వెనక్కి విరవాలి. భుజంగం పాములాగా పడగలేపినట్లుగా మన శరీరం అట్లా ఉంటుంది. గాలి పీల్చకుండా ఈ భంగిమలో కదపకుండా అట్లాగే ఒక 1/2 నిమిషం 30 నిమిషం సేపు కూడా ఉండొచ్చు. 15-20 సెకండ్ల నుంచి హాఫ్ మినిట్ 1 మినిట్ వరకు ఉండగలిగితే మెడనొప్పులు నడుము నొప్పులు బాగా తగ్గుతాయి. ప్రారంభంలో 5-10 సెకండ్ల నుండి తీసేయచ్చు. ఉండలేని వారు మెల్లగా అట్లా గాలిని వదిలేస్తూ విశ్రాంతి స్థితిలో అట్లాగే రిలాక్స్ అవుతారు. మెడనొప్పులు నడునొప్పులు ఉన్నవారండి ఈ ఆసనాన్ని 2-3 సార్లు రిపీట్ చేసుకోవచ్చు. కానీ కొత్తలో చేయకూడదు. మీరు ఒక 5-6 రోజులు అలవాటైన తర్వాత ఈ భుజంగాసనాన్ని ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు చేస్తే మీకు ఆ మెడనొప్పి నడునొప్పి పూర్తిగా తగ్గుతాయి. లేనివారు చేస్తే రాకుండా ఉంటాయి. నెక్స్ట్ మనం శలభాసం చేయబోతున్నాం. శలభం అంటే మిడత. మిడత ముందు భాగం ఆనిచ్చి వెనక భాగం పైకి లేపుతుంది కాళ్ళని. మనం కూడా మిడత వలె కాళ్ళను పైకి లేపుతాం. ఈ శలభాసనం చేయటం ద్వారా సయాటిక్ పెయిన్ తగ్గడానికి ఇది బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు. సర్జరీల వరకు వెళ్లకుండా కాలు జాలు సమస్యని తొంటిలో గుండా తొడలో గుండా పిక్క వరకు కాలు జాలుగా లాగుతుంది. దాన్ని సయాటిక్ పెయిన్ అంటారు. దాన్ని తగ్గించడానికి ఇది బాగా పనికొస్తుంది. ఆడవారికి తొడలు సీటు బాగా తగ్గటానికి ఈ శలభాసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. బోర్లా పడుకుని 2 కాళ్లను అట్లా చాపేసిన తర్వాత 2 చేతుల్ని తొడల కింద భాగంలో అట్లా పెట్టుకుని 2 కాళ్లను కలిపేసి మోకాళ్ళు వంచకుండా 2 కాళ్లను పైకి ఒకేసారి లేపి అట్లా ఆపి ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా కష్టంగా ఉంటుంది. అట్లాగే మనం యాసనంలో 10-20 సెకండ్లు అట్లాగే స్థిరముగా ఉండాలి. అప్పుడు సయాటిక్ నర్వ్ ఒత్తిడి గురైంది. ఇలా లేపి ఆపినందుకు ఆ ఒత్తిడి బాగా తగ్గుతుంది. సెకండ్ రౌండ్ 2 కాళ్లను అట్లా చాపేసిన తర్వాత 2 చేతుల్ని తొడల కింద భాగంలో అట్లా పెట్టుకుని 2 కాళ్లను కలిపేసి మోకాళ్ళు వంచకుండా 2 కాళ్లను పైకి ఒకేసారి లేపి అట్లా ఆపి ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా కష్టంగా ఉంటుంది. అట్లాగే మనం యాసనంలో 10-20 సెకండ్లు అట్లాగే స్థిరముగా ఉండాలి. అప్పుడు సయాటిక్ నర్వ్ ఒత్తిడి గురైంది. ఇలా లేపి ఆపినందుకు ఆ ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉండలేనప్పుడు తీసి అలా మెల్లగా విశ్రాంతి స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఎవరికైతే కాలు జాలు ఎక్కువగా ఉండి 2 కాళ్ళు పైకి లేవటం కష్టంగా ఉందో అలాంటి వారికి కూడా ఫలితం పొందటానికి ఒక కాలునే మీరు పైకి లేపి ఆపొచ్చు. ఏ కాలు సమస్య ఉందో ఆ కాలు ఒక్కదాన్నే పైకి లేపి మరో కాలుని చాపేసి అట్లా నేల మీద ఉంచుతారు. అలా ఒక కాలు అయితే ఎక్కువగా లేపటానికి అవకాశం ఉంటుంది. ఇలా శలభాసనాన్ని ఏకపాదంతో చేయొచ్చు. ఇలా నిమిషం 2 నిమిషాల సేపు కూడా మీరు స్థిరంగా కదలకుండా ఉండొచ్చు. అలా దింపేసిన తర్వాత ఆ కాలు నేల కానిచ్చి మరో కాలుని పైకి లేపి కూడా శలభాసన ఇలా కూడా మీరు చేయొచ్చు. వచ్చిన వారికి 2 కాళ్ళు లేపి ఆపటం వల్ల ఫలితం బాగా ఉంటుంది. రాని వారికి ఇలా చేసిన పూర్తి ఫలితాన్ని వారు కూడా పొందగలుగుతారు. అలా తీసేసి విశ్రాంతి స్థితిలో హాయిగా మకరాసనంలో రిలాక్స్ అవుతారు. నెక్స్ట్ మనం శలభాసం చేయబోతున్నాం. శలభం అంటే మిడత. మిడత ముందు భాగం ఆనిచ్చి వెనక భాగం పైకి లేపుతుంది కాళ్ళని. మనం కూడా మిడత వలె కాళ్ళను పైకి లేపుతాం. ఈ శలభాసనం చేయటం ద్వారా సయాటిక్ పెయిన్ తగ్గటానికి ఇది బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు. సర్జరీల వరకు వెళ్లకుండా కాలు జాలు సమస్యని తొంటిలో గుండా తొడలో గుండా పిక్క వరకు కాలు జాలుగా లాగుతుంది. దాన్ని సయాటిక్ పెయిన్ అంటారు. దాన్ని తగ్గించడానికి ఇది బాగా పనికొస్తుంది. ఆడవారికి తొడలు సీటు బాగా తగ్గటానికి ఈ శలభాసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. బోర్లా పడుకుని 2 కాళ్లను అట్లా చాపేసిన తర్వాత 2 చేతుల్ని తొడల కింద భాగంలో అట్లా పెట్టుకుని 2 కాళ్లను కలిపేసి మోకాళ్ళు వంచకుండా 2 కాళ్లను పైకి ఒకేసారి లేపి అట్లా ఆపి ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా కష్టంగా ఉంటుంది. అట్లాగే మనం యాసనంలో 10-20 సెకండ్లు అట్లాగే స్థిరముగా ఉండాలి. అప్పుడు సయాటిక్ నర్వ్ ఒత్తిడి గురైంది. ఇలా లేపి ఆపినందుకు ఆ ఒత్తిడి బాగా తగ్గుతుంది. సెకండ్ రౌండ్ 2 కాళ్లను అట్లా చాపేసిన తర్వాత 2 చేతుల్ని తొడల కింద భాగంలో అట్లా పెట్టుకుని 2 కాళ్లను కలిపేసి మోకాళ్ళు వంచకుండా 2 కాళ్లను పైకి ఒకేసారి లేపి అట్లా ఆపి ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా కష్టంగా ఉంటుంది. అట్లాగే మనం యాసనంలో 10-20 సెకండ్లు అట్లాగే స్థిరముగా ఉండాలి. అప్పుడు సయాటిక్ నర్వ్ ఒత్తిడి గురైంది. ఇలా లేపి ఆపినందుకు ఆ ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉండలేనప్పుడు తీసి అలా మెల్లగా విశ్రాంతి స్థితిలో ఉంటారు. ఇప్పుడు
ఎవరికైతే కాలు జాలు ఎక్కువగా ఉండి 2 కాళ్ళు పైకి లేవటం కష్టంగా ఉందో అలాంటి వారికి కూడా ఫలితం పొందటానికి ఒక కాలునే మీరు పైకి లేపి ఆపొచ్చు. ఏ కాలు సమస్య ఉందో ఆ కాలు ఒక్కదాన్నే పైకి లేపి మరో కాలుని చాపేసి అట్లా నేల మీద ఉంచుతారు. అలా ఒక కాలైతే ఎక్కువగా లేపటానికి అవకాశం ఉంటుంది. ఇలా శలభాసనాన్ని ఏకపాదంతో చేయొచ్చు. ఇలా నిమిషం 2 నిమిషాల సేపు కూడా మీరు స్థిరంగా కదలకుండా ఉండొచ్చు. అలా దింపేసిన తర్వాత ఆ కాలు నేల కానిచ్చి మరో కాలుని పైకి లేపి కూడా శలభాసన ఇలా కూడా మీరు చేయొచ్చు. వచ్చిన వారికి 2 కాళ్ళు లేపి ఆపటం వల్ల ఫలితం బాగా ఉంటుంది. రాని వారికి ఇలా చేసిన పూర్తి ఫలితాన్ని వారు కూడా పొందగలుగుతారు. అలా తీసేసి విశ్రాంతి స్థితిలో హాయిగా మకరాసనంలో రిలాక్స్ అవుతారు. ఇక మీ అందరికి ఇష్టమైన ఆసనం చివర్లో చూపిస్తున్నాం, శవాసన్. రాజుగారు ఇది మాకు బాగా వచ్చండి అని మీరు అందరూ అనుకుంటున్నారు. అన్నాసనాల కంటే ఇదే కష్టమండి. ఎందుకంటే శరీరాన్ని శవంలాగా అట్లా మనం పడేయొచ్చు, కానీ మనసుని అటు ఇటు వెళ్ళనివ్వకుండా పూర్తిగా శవంలాగా ఆలోచనలు కూడా లేకుండా రిలాక్స్ అయ్యే స్థితికి వెళ్ళాలి. పగలంతా కష్టపడి పనిచేసిన శరీరానికి రాత్రిపూట నిద్ర ఎలాంటి విశ్రాంతినిస్తుందో ఆసనాలు అరగంట గంట సేపు చేసిన తర్వాత శరీర అవయవాలన్నిటికీ చక్కటి విశ్రాంతినిచ్చే శవాసన్ చెయ్యాలి. అలా శవాసం చేసే విధానంలో వెల్లకిలా పడుకున్న తర్వాత కాళ్ళని అట్లా వాల్చేసేయాలి. ఎక్కడా పట్టు ఉండకూడదు. చేతుల్ని వాల్చేసేయాలి. ఇక పాదాల బరువు మనకేమీ లేనట్టుగా వదిలేయాలి. పిక్కల బరువు ఏమీ లేనట్టుగా, పిక్కలు నావి కాదన్నట్టు మీరు దాని నుంచి మనసును తొలగించేసేయాలి. తర్వాత కాళ్ళ బరువు మొత్తం లేనట్టుగా భావించాలి. వీపు భాగాన్ని, ఛాతీ భాగాన్ని, తల భాగాన్ని, మెడ భాగాన్ని అన్నిటినీ ఏ విధముగా మనసులోకి రానివ్వకుండా, ఎక్కడా మనసు శరీరం మీదకి వెళ్లకుండా అట్లా వదిలేసి పూర్తిగా రిలాక్స్డ్ స్థితిలోకి మీరు వెళితే 5 నిమిషాలు శవాసన వేసేసరికి గంటసేపు పడుకుంటే ఎంత రిలాక్సేషన్ మీకు లభిస్తుందో 5 నిమిషాల శవాసనలో అంత ఉపశమనాన్ని మీరు పొందగలుగుతారు. ఆసనాలు చేసినప్పుడు కలిగిన బడలికంతా పోగొట్టుకోవడానికి శవాసన చక్కగా అభ్యాసం చేయండి. ఇలా శవాసనంతో ఆసనాల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇప్పటి వరకు మేము చూపించిన యోగ విద్యను మీరందరూ కూడా కుటుంబ సమేతంగా చూస్తూ ఆచరించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు. సూక్ష్మ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ఆసనాలు ఇట్లా మేము 4 విధాలుగా ప్రతిరోజు అన్ని భాగాలకి అన్ని లాభాలను అందించే విధంగా చూపించడం జరిగింది. రోజుకు 2-3 ఆసనాలను కొత్తగా వాటిని కూడా మధ్యలో మీకు చూపిస్తూ ఉంటాం. అంచేత మానకుండా చూస్తే మీకు అన్ని లాభాలను కలిగించే ఆసనాలు అందరూ సులభంగా చేయగలిగే అందించే అవకాశం ఉంటుంది. మనం జూన్ మాసాన్ని యోగా మాసంగా భావించి నెలంతా త్రికరణ శుద్ధిగా ఇలా యోగాసనాలని, ప్రాణాయామ విద్యల్ని అభ్యాసం చేస్తే 21 రోజులు చేసేసరికి అది అలవాటుగా మనకు మారిపోతాయి. ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 సందర్భంగా మనం ఆ ఒక్కరోజు చేయటం కాకుండా ఇక్కడ నేర్చుకున్న ఈ విద్యను సంవత్సరం పొడుగునా మనం ఆచరించగలిగితే ఆయురారోగ్యాలతో ఆనందంగా మనం జీవించవచ్చు. మన ఋషులిచ్చిన సంపద యోగ సంపద. ప్రపంచ దేశాల వారందరూ చేస్తున్నారు, మనం మాత్రం ఇంకా దూరం చేసుకుంటున్నాం యోగ విద్యని. దీన్ని అందరూ ప్రతి కుటుంబంలో ఒక భాగంగా చేసుకుని ఆచరించాలని ప్రభుత్వ ప్రయత్నం, మా అందరి ప్రయత్నం కూడా. బయటికెళ్ళి వ్యాయామాలు, జిమ్, ఎక్సర్సైజ్ చేసినప్పుడు అలసట, ఆయాసం వస్తాయి, గుండె వేగం పెరుగుతుంది, మానసిక ఒత్తిడి కూడా కొంత పెరగొచ్చు. కానీ అదే చూడండి, కదలకుండా కూర్చొని ఒక చోటే బయటికి వెళ్లకుండా, తోడవసరం లేకుండా కూడా గుండె వేగాన్ని తగ్గిస్తూ, శ్వాసల వేగాన్ని తగ్గిస్తూ, మనసుకి ప్రశాంతతను అందేటట్లు చేస్తూ, శరీర అన్ని అవయవాలకి మంచి లాభాన్ని చేకూర్చి ఎన్ని గంటలు పనిచేసినా మెడనొప్పి, నడునొప్పి రాకుండా చేసుకునే ఇలాంటి ఆసనాలు, ప్రాణాయామాలని మీరందరూ మానకుండా సంవత్సరం పొడుగునా కొనసాగించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారములు.